భక్తుల్లోని భక్తిభావం పెంపొందించాలనే గొప్ప సంకల్పంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నట్లు ఓల్డ్ బోయినపల్లి స్వర్ణధామ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ రాఘవేంద్ర తెలిపారు. గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సద్గురు సంగీత విద్యాలయ ఆధ్వర్యంలో గానామృత కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ కళ్యాణి వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన గాన కచేరీ కార్యక్రమం ఆద్యంతం వినసొంపుగా సాగింది. భద్రాచల రామదాసుల నవరత్న కీర్తనలు, గురు ప్రవచనలతో పాటు పలు కీర్తనలను ఆలపించినట్లు కళ్యాణి తెలిపారు. ఆధ్యాత్మిక భావన కనుమరుగవుతున్న నేటి సమాజంలో ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని పెంపొందించి భగవంతునికి దగ్గర చేయాలనే సంకల్పంతో దాన కార్యక్రమాలు నిర్వహించినట్లు రాఘవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణి బృందాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఏ రోగం వచ్చినా ఔషధం తీసుకోవడం అలవాటు కదండి. ఏ ఔషధం తీసుకోవాలని చెప్తున్నారు రామజోగి. మన కాలనీ వాసులకు శ్రీరామ ఈ యొక్క భక్తి మరి ఈ సాంప్రదాయాలను మంచిగా నడవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా చైర్మన్ గారు మా కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ అంటే ఈ రోజుల్లో పిల్లల్లో భక్తిభావం అనేది పోయింది, క్రమశిక్షణ లోపించింది. ఇవన్నిటిని మనం చూడాలంటే శ్రీరామ నామమే మనకు ముఖ్యం. కాబట్టి మన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి చైర్మన్ గారి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మా కమిటీ మెంబర్లందరి సహకారము, అలాగే మా అర్చక స్వాముల వారి కూడా సహకారం ఎంతో ఉన్నది. దీనికి మొట్టమొదటిగా నెలకొండపల్లిలో మరి రాజేశ్వరి గారు, సుజాత,
శ్రీవల్లి గారు, ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఆ టైంలో ఇక్కడ అడిగారు వాళ్ళు మన కాలనీలో చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మరి చైర్మన్ గారి దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్లీ ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరి ప్రత్యేకంగా ఈ 125 మంది ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి అందరికంటే మరి శ్రీవల్లి గారు, అలాగే రాజేశ్వరి గారు, సుజాత, ఈ ముగ్గురు సహకారంతో యాక్చువల్గా ఇంతమంది క్రోడీకరణ జరిగింది. ఇదందరి సహకారం, కాలనీ వాసుల సహకారంతో, మా కమిటీ మెంబర్ సహకారంతో ఇంత మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తిభావం అనేది ప్రతి ఒక్కరిలో మెలగాలని చెప్పేసి, మంచి సాంప్రదాయాలు ఉండాలని మేము కోరుకుంటూ దీన్ని మరి విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకొని 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉగాది నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి డాక్టర్ కళ్యాణి గారి ఆధ్వర్యంలో భగవత్ రామదాస్ కీర్తనలు జరుపుకోవటం ముఖ్యంగా ఈరోజు ఒక సంతోషంగా భావిస్తున్నాం, పండుగ దినంగా భావిస్తున్నాం. మరి అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతే, ఈ సంవత్సరం 27 తారీఖు నాడు మా దేవాలయంలో సీతారాముల కళ్యాణం సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా 18 ఏప్రిల్ నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కే కళ్యాణి, కర్ణాటక గాత్రం సర్టిఫికేట్ చేశానండి. ఎన్సి రంగాచార్యులు గారి శిష్యురాల్ని. ఇక్కడ శ్రీ సద్గురు సంగీత విద్యాలయం నేను ప్రారంభించాను. దాని స్కూల్ తరపున ఇక్కడ అక్షయ్ వల్లి గారు ఇక్కడ మీరు ప్రోగ్రాం పెట్టిద్దాము, నేలకొండపల్లిలో చేశాము లాస్ట్ జనవరిలో. అక్కడ తర్వాత ఇక్కడ ఆన్లైన్లో అందరికీ నేర్పించి నవరత్న కీర్తనలో గానం చేయడం జరిగింది. భద్రాచల రామదాసు గారి నవరత్న కీర్తనలో గాన కార్యక్రమం జరిగిందండి. తర్వాత గురువు గారి ప్రవచనం కీర్తనలో ఆలపించారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, స్వర్ణధామ్ నగర్, మొదటిసారి ఇలా చేయడం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా సంతోషం.